చాలామంది గుప్తదానాలు అంటారు. మీకు తెలియదు కాదు. అలాగా మీరు చేసిన కార్యక్రమాలు కూడా చాలా గుప్త కార్యక్రమాల్లో ఉండిపోయాయేమో అని నాకు డౌట్ యాస్ ఎ సీనియర్ జర్నలిస్ట్. అందుకు అడుగుతున్నాను. అసలు రెహమత్ నగర్ డివిజన్‌లో మీరు చేసిన వర్క్స్ ఏవేంటి? అండ్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ గురించి మీకున్న అవగాహన ఏంటి? ఇప్పుడు మీరు అంటే రెహమత్ నగర్ డివిజన్‌లో నేను కార్పొరేటర్ కాకముందు, కార్పొరేటర్ అయిన తర్వాత మీరు క్లియర్‌గా చూడొచ్చు. మీరే అంటున్నారు. ఇక్కడ ఉన్న ప్రజానీకం కూడా అడగొచ్చు. ఎందుకంటే నేను కార్పొరేటర్ కాకముందు ఈ రెహమత్ నగర్‌లో దాదాపుగా ఒక 90% పనులు నేను కార్పొరేటర్ అయిన తర్వాత చేసిన పనులు. అంటే మీరు రెహమత్ నగర్‌లో ఎక్కడ చూసుకున్నా, ఏ గల్లీ తీసుకున్నా, ఏ వీధి తీసుకున్నా, ఏ బస్తీ తీసుకున్నా కూడా సీఎన్ రెడ్డి మార్క్ కనిపిస్తది. మీరు ప్రజల దగ్గర కూడా చూడొచ్చు. ఎందుకంటే గతంలో రెహమత్ నగర్ డివిజన్ అంటే ఒక స్లమ్ లాగా ఉండేది. యెస్ సార్. నేను కార్పొరేటర్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా సెవరేజ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాటర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏది తీసుకున్నా కూడా పర్ఫెక్ట్‌గా ఒక ఉద్దేశంతో అంటే ఈ డివిజన్‌ని ఒక మోడల్ డివిజన్ చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్ళిన పనులే ఉన్నాయి తప్ప